హలో నమస్తే వెల్కమ్ టు మూవీ ముద్ర. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. హైదరాబాద్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హల్చల్. మారుతి దర్శకత్వంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ. కొంతమంది మన జీవితాల్లోకి అనుకోకుండా వస్తారు. భావోద్వేగంతో ట్వీట్ చేసిన రేణు దేశాయ్. లుంగీ డాన్స్లతో అదరగొట్టిన సౌత్ నార్త్ హీరోలు. బాలీవుడ్ పాటకు స్టెప్లేసిన సల్మాన్, వెంకీ, చెర్రీలు. దసరా హీరోకి డైనమిక్ దర్శకుడి ప్రశంసలు. నాని కెరియర్ లోనే బెస్ట్ యాక్షన్ మూవీ అన్న రాజమౌళి. నెటిజన్లకు గట్టి రిప్లై ఇచ్చిన సమాంత. నాగ చైతన్య, శోభిత వార్తలపై క్లారిటీ. తెగిపోయిన బంధాలను బలోపేతం చేస్తున్న సినిమా. బలగం మూవీ చూసి ఒకటైనా విడిపోయిన అన్నదమ్ములు. పెళ్లి వార్తతో సోషల్ మీడియాలో పూనకాలు లోడింగ్. 43 వయసులో పెళ్లికి సిద్ధమవుతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ పై క్లారిటీ వచ్చేసింది. డేట్స్ తో సహా 2-3 భాగాలు విడుదలవుతున్నాయని చెప్పిన దర్శకుడు. రెబల్ స్టార్ ప్రభాస్ కథానాయకుడిగా మారుతి దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ ప్రారంభమైంది. హైదరాబాద్లో ప్రత్యేకంగా తీర్చిదిద్దిన సెట్లో ప్రభాస్తో పాటు ఇతర తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. 10 రోజుల పాటు ఈ షెడ్యూల్ సాగుతుందని సమాచారం. ఈ సినిమాలో ప్రభాస్కి జోడీగా మాళవికా మోహనన్, నిధి అగర్వాల్ నటిస్తున్నారు. మరో కథానాయికకి చోటుంది. ఇటీవలే సలార్, ప్రాజెక్ట్ కే చిత్రీకరణలో పాల్గొన్న ఆయన ఇప్పుడు ఈ సినిమాపై దృష్టి పెట్టారు. యూట్యూబ్లో ట్రెండ్ అవుతోంది. టాలీవుడ్ స్టార్ నాని హీరోగా నటించిన సినిమా దసరా. కీర్తి సురేష్ హీరోయిన్గా కనిపించారు. దీక్షిత్ శెట్టి కీలక పాత్రను పోషించారు. పాన్ ఇండియాగా తెరకెక్కిన ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా మార్చి 30న విడుదలైంది. ఫస్ట్ డే ఫస్ట్ షో నుంచే హిట్ టాక్ను సొంతం చేసుకుంది. బాక్సాఫీస్ వద్ద భారీ స్థాయి వసూళ్లను రాబడుతుంది. ఇప్పటికే మహేష్ బాబు, ప్రభాస్ ఈ చిత్రాన్ని పొగిడారు.
తాజాగా ఈ జాబితాలోకి టాప్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి చేరారు. నాని కెరియర్ బెస్ట్ అభినయాన్ని ప్రదర్శించారని చెప్పారు. ఈ మధ్య నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల వివిధ వార్తలతో వైరల్ అవుతూనే ఉన్నారు. నాగచైతన్య, శోభితా ధూళిపాళ్ల డేటింగ్ చేస్తున్నారని, వాళ్ళిద్దరూ ఉన్న ఫొటోస్ సామాజిక మాధ్యమాల్లో విపరీతంగా వైరల్ అవుతున్నాయి. అదేవిధంగా ఈ మధ్య శోభిత తన చెల్లెలు సమంత పెళ్లికి విశాఖపట్నం వెళ్లి భావోద్వేగానికి గురయ్యారు. సమంత అనగానే నాగచైతన్య మాజీ భార్య సమంత అని చాలామంది అనుకున్నారు. ఇదిలా ఉంటే సమంత శాకుంతల సినిమా ప్రచారంలో భాగంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతోంది. అందులో భాగంగానే నాగచైతన్య, శోభిత వ్యవహారంపై స్పందిస్తూ దాని గురించి నేనేమీ మాట్లాడలేదు అని ఓ క్లారిటీ ఇవ్వటంతో వీటన్నింటికీ ఫుల్ స్టాప్ పెట్టేసినట్టయింది. చిన్న సినిమాగా రూపొందిన బలగం సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల మనసును గెలుచుకుంది. బంధం, భావోద్వేగాలు, తగాదాలతో దూరమైన వారిని సైతం దగ్గర చేస్తోంది బలగం. ఈ చిత్రం ప్రేక్షకులపై అంతగా ప్రభావం చూపింది. తాజా సమాచారం ప్రకారం తగాదాలతో విడిపోయిన ఇద్దరు అన్నదమ్ములను బలగం చిత్రం కలిపింది. ఈ ఘటన నిర్మల్ జిల్లాలో చోటు చేసుకుంది. నిర్మల్ జిల్లా లక్ష్మణ చాందాకు చెందిన అన్నదమ్ములు గుర్రం పోసులు, రవి ఓ స్థలం వివాదంలో గొడవపడి చాలా కాలం క్రితం విడిపోయారు. ఇటీవల ఆ గ్రామ సర్పంచ్ సురకంటి ముత్యంరెడ్డి చొరవతో మండల కేంద్రంలోని డిఎన్ఆర్ ఫంక్షన్ హాల్లో బలగం సినిమాను ఉచితంగా ప్రదర్శించారు. ఈ చిత్రాన్ని చూసిన పోసులు, రవి తమ మనసును మార్చుకున్నారు. ఇద్దరి మధ్య ఉన్న వివాదాన్ని, మనస్పర్ధలను పక్కనబెట్టి ఇకపై కలిసే ఉంటామని చెప్పారు. టాలీవుడ్లో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్స్ లిస్టులో నుంచి దేవిశ్రీ ప్రసాద్ బయటికి వచ్చేస్తున్నాడా? ఇంకెప్పుడు పెళ్లి అని అనే వారందరి నోటికి తాళం వేయబోతున్నాడా అంటే అవుననే సంకేతాలే వినబడుతున్నాయి. గతంలో పలుమార్లు దేవిశ్రీ ప్రసాద్కు సంబంధించి పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. ఒకసారి హాట్ బ్యూటీ, నటిగా, నిర్మాతగా పేరొందిన చార్మీని పెళ్లి చేసుకోబోతున్నట్లుగా వార్తలొచ్చాయి. ఆ తర్వాత యంగ్ హీరోయిన్ పూజితా పొన్నాడ పేరు వినిపించింది. కానీ అవేవి కార్యరూపం దాల్చలేదు. ఇప్పుడు దేవిశ్రీ వయస్సు 43 సంవత్సరాలు. ఈ మధ్యకాలంలో పెళ్లంటే చాలు మాట దాట వేస్తున్న ఈ రాక్ స్టార్ పెళ్లికి సంబంధించిన వార్తలు ఇప్పుడు మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీ అవుతున్నాయి. ఆయన మనువాడబోయే అమ్మాయి సెలబ్రిటీ కాదని, బంధువుల అమ్మాయిని తెలుస్తోంది. దేవిశ్రీకి దూరపు బంధువు అవుతుందని, వరసకు మరదలవుతుందని అంటున్నారు. గత ఏడాది చాలా సినిమాలు విడుదల కాగా అందులో చాలా కొద్ది సినిమాలు మాత్రమే విజయం సాధించాయి. వాటిలో అయాన్ ముఖర్జీ దర్శకత్వంలో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ నటించిన బ్రహ్మాస్త్ర ఒకటి.
3 భాగాలుగా ఈ మూవీని విడుదల చేసేందుకు మేకర్స్ ప్లాన్ చేశారు. అయితే సినిమా హిట్ అయినప్పటికీ కథనం పరంగా ఈ సినిమాపై విమర్శలు వచ్చాయి. మంచి కథని అయాన్ అంత గ్రిప్పింగ్గా నడిపించలేకపోయాడని పలువురు నెటిజన్లు కామెంట్ చేశారు. అయినప్పటికీ ఈ చిత్రం తదుపరి 2 భాగాల గురించి సినీ లవర్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ తరుణంలోనే బ్రహ్మాస్త్ర 2 మరియు 3వ భాగాల విడుదల గురించి దర్శకుడు క్రేజీ న్యూస్ చెప్పాడు. దీనికి సంబంధించిన ఓ నోట్ని దర్శకుడు అయాన్ విడుదల చేశారు. బ్రహ్మాస్త్ర 2ని 2026లో, బ్రహ్మాస్త్ర 3ని 2027లో విడుదల చేయాలని అయాన్ నిర్ణయించుకున్నట్టు నోట్లో తెలిపారు. మూవీ ముద్ర ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. హైదరాబాద్ లో యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హల్చల్. మారుతి దర్శకత్వంలో కీలక సన్నివేశాల చిత్రీకరణ. కొంతమంది మన జీవితాల్లోకి అనుకోకుండా వస్తారు. భావోద్వేగంతో ట్వీట్ చేసిన రేణు దేశాయ్. లుంగీ డాన్స్లతో అదరకొట్టిన సౌత్ నార్త్ హీరోలు. బాలీవుడ్ పాటకు స్టెప్లేసిన సల్మాన్, వెంకీ, చెర్రీలు. దసరా హీరోకి డైనమిక్ దర్శకుడి ప్రశంసలు. నాని కెరియర్ లోనే బెస్ట్ యాక్షన్ మూవీ అన్న రాజమౌళి. నెటిజన్లకు గట్టి రిప్లై ఇచ్చిన సమాంత. నాగ చైతన్య, శోభిత వార్తలపై క్లారిటీ. తెగిపోయిన బంధాలను బలోపేతం చేస్తున్న సినిమా. బలగం మూవీ చూసి ఒకటైనా విడిపోయిన అన్నదమ్ములు. పెళ్లి వార్తతో సోషల్ మీడియాలో పూనకాలు లోడింగ్. 43 ఏళ్ల వయసులో పెళ్లికి సిద్ధమవుతున్న సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్. బ్రహ్మాస్త్ర సీక్వెల్స్ పై క్లారిటీ వచ్చేసింది. డేట్స్ తో సహా 2-3 భాగాలు విడుదలవుతున్నాయని చెప్పిన దర్శకుడు. ఇవి ఇవాల్టి మూవీ ముద్ర అప్డేట్స్. కీప్ వాచింగ్ ముద్ర టీవీ. మరిన్ని వీడియోల కోసం మరియు తాజా సమాచారం కోసం ముద్ర టీవీని సబ్స్క్రైబ్ చేయండి. గంట సింబల్ని నొక్కడం మర్చిపోకండి.